ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. 2026 బడ్జెట్లో సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమ ఎంఎస్ఎంఈల కోసం కేంద్రం ప్రత్యేక కార్యాచరణ తీసుకొచ్చింది. 10,000 కోట్ల రూపాయలతో ప్రత్యేక నిధిని కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దేశ సెమీ కండక్టర్ రంగం వృద్ధి కోసం ఇండియా సెమీ కండక్టర్ మిషన్ 2.0 తీసుకురానున్నట్లు చెప్పారు. అరుదైన ఖనిజాల కోసం 4 రాష్ట్రాల్లో ప్రత్యేక మైనింగ్ కారిడార్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ ఏడాది బడ్జెట్లో ఎంఎస్ఎంఈల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం చిన్న మధ్యతరహా పరిశ్రమల ఎస్ఎంఈల రూపకల్పన కోసం 10,000 కోట్ల రూపాయలతో ప్రత్యేక నిధిని కేంద్రం ఏర్పాటు చేయనుంది. సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమ ఎంఎస్ఎంఈ అవసరాలను తీర్చేందుకు కార్పొరేట్ మిత్రాస్ కేడర్ను అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. వీటిని టైర్ 2, టైర్ 3 నగరాల్లో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఎంఎస్ఎంఈలకు మద్దతిచ్చేందుకు ఆత్మనిర్భర్ భారత్ ఫండ్కు 4,000 కోట్ల రూపాయలను అదనంగా సమకూరుస్తామని చెప్పారు. ఎంఎస్ఎంఈల నుంచి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు జరిపే అన్ని కొనుగోళ్లకు ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంటింగ్ సిస్టమ్ ట్రెడ్స్ను లావాదేవీల వేదికగా మార్చాలని నిర్ణయించామన్నారు. ఎలక్ట్రానిక్స్ భాగాల తయారీ పథకాన్ని 40,000 కోట్ల రూపాయలకు పెంచుతున్నట్లు చెప్పారు. భారత సెమీకండక్టర్ మిషన్ 1.0 దేశ సెమీకండక్టర్ రంగ సామర్థ్యాలను విస్తరించిందన్న మంత్రి ఇప్పుడు సెమీకండక్టర్ మిషన్ 2.0ను ప్రారంభించనున్నట్లు చెప్పారు. India Semiconductor Mission 1.0 expanded India's semiconductor sector capabilities. Building on this, we will launch ISM 2.0 to produce equipment and materials, design full-stack Indian IP, and fortify supply chains. We will also focus on industry-led research and training centers to develop technology and skilled workforce. The Electronics Components Manufacturing Scheme launched in April 2025 with an outlay of 22,919 crores already has investment commitments at double the targets. We propose to increase the outlay to 40,000 crores to capitalize on this momentum. దేశీయ ఉత్పత్తిని పెంచి దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు 3 ప్రత్యేక రసాయన పార్కులను కూడా ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. మొబైల్ తయారీ రంగం ఉత్పత్తి విలువలో 30 రెట్లు పెరుగుదలను నమోదు చేసిందని చెప్పారు. 2015 ఆర్థిక ఏడాది 18,000 కోట్లు ఉంటే 2025 నాటికి 5.45 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. ప్రస్తుత ఆర్థిక ఏడాది చివరి నాటికి దేశంలో మొబైల్ ఫోన్ల ఉత్పత్తి దాదాపు 6.76 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంటుందని అంచనా వేశారు. ఇందులో 2.7 లక్షల కోట్ల రూపాయల విలువైన ఎగుమతులు కూడా ఉంటాయన్నారు. మూలధన వస్తువుల తయారీకి ఊతమివ్వడానికి 2 చోట్ల హైటెక్ టూల్ రూమ్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వ పర్యావరణ వ్యవస్థను సృష్టించేందుకు కంటైనర్ ఉత్పత్తి కార్పొరేషన్ నెలకొల్పుతామని వెల్లడించారు. ఖనిజ వనరులున్న రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహం అందించేందుకు చర్యలు తీసుకుంటామని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఏపీ, ఒడిశా, కేరళ, తమిళనాడు రాష్ట్రాలతో ప్రత్యేక మైనింగ్ మిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. Scheme for Rare Earth Permanent Magnets was launched in 2025 November. We now propose to support the mineral-rich states of Odisha, Kerala, Andhra Pradesh and Tamil Nadu to establish dedicated rare earth corridors to promote mining, processing, research and manufacturing. టెక్స్టైల్ రంగానికి సాంకేతికతను జోడించడంపై దృష్టి సారించిన కేంద్రం మెగా టెక్స్టైల్ పార్కులను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం 5 ఉపభాగాలతో కూడిన ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు. ఆర్థిక నాణ్యత, సరసమైన క్రీడా వస్తువులకు ప్రపంచ కేంద్రంగా ఎదిగే సత్తా భారత్కు ఉందన్న మంత్రి ఖాదీ చేనేత రంగాన్ని బలోపేతం చేయడానికి మహాత్మాగాంధీ గ్రామ స్వరాజ్ కార్యక్రమాన్ని ప్రతిపాదించారు. అంతేకాకుండా 200 పాత పారిశ్రామిక క్లస్టర్లను పునరుద్ధరించేందుకు ఒక పథకాన్ని ప్రతిపాదించారు. దేశంలో 1000కి పైగా గుర్తింపు పొందిన భారతీయ క్లినికల్ ట్రయల్ కేంద్రాల నెట్వర్క్ను ఏర్పాటు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు. పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్లో సమీకృత తూర్పు తీర పారిశ్రామిక కారిడార్ను అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కారిడార్ తూర్పు భారతదేశమంతటా కనెక్టివిటీని మెరుగుపరుస్తుందన్నారు. పెట్టుబడులను ఆకర్షించి ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రధాన పారిశ్రామిక లాజిస్టిక్స్ కేంద్రాలకు సమీపంలో 5 విశ్వవిద్యాలయ టౌన్షిప్లకు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఉక్కు, సిమెంట్ సహా వివిధ రంగాలలో కార్బన్ సంగ్రహణ, వినియోగ పథకం కోసం 20,000 కోట్ల రూపాయలను ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు.